అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ 12 రాశుల మీద అందరికీ బాగు రావాలని, అందరికీ శుభాలు రావాలని, తమ చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, కుటుంబ విషయాల్లో కూడా మంచిగా ఉండాలని ఆ సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అన్ను 101 దేవతలు కూడా మీ జాతకాలు మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఈ మే నెల మీకు ఎట్లా ఉంది, ఎలాగుంది, ఈ 12 రాశుల మీద ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళ జాతకం సురుచిలకమ్మ. వృశ్చిక రాశి వాళ్ళ పేరు మీద మే నెల ఎట్లా ఉందో వృశ్చిక రాశి పేరు మీద చూడు. అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు వృశ్చిక రాశి వాళ్ళ జాతకం ఎలాగుంది చూడమ్మా. వృశ్చిక రాశిది వృశ్చిక రాశి జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ సంపాదన వల్ల, చేసే పనిలా, కుటుంబ విషయంలో, భార్య భర్తల్లో ఆలోచన బాగుంటుంది. బరాబర్ ఇచ్చే వాళ్ళకు, తీసుకున్న వాళ్ళకు, చేసే పనిలో, అనుకున్న పనిలో ఎలాగ ఉండాలి, ఎలాగ సాగాలి, ముందుకు ఎలా గెలుచుకోవాలి, ముందుకు ఎట్లా కాపాడుకోవాలి అన్నది ఆలోచన బాగా చేస్తారు. కానీ ఇంకా ముందుకు నమ్ముకున్న పనిలో కూడా జయం జరగాలి, తమకు మంచి పొజిషన్లో రావాలన్నది పై కింద ఉన్న వాళ్ళు కూడా ఇంకా మరి మెట్టు మీదికి రావాలని వాళ్ళ సంకల్పన, ఆలోచన గొప్పగా ఉంటుంది. కానీ స్త్రీలకు మాత్రం వెనుక అడుగు లేకుండా ముందు అడుగు చేస్తేనే కూడా వాళ్ళ భాగ్యరేఖనే ఉంటుంది. ఒక వయసు, ఒక 50 సంవత్సరాల పై ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క పని చేసినా కూడా వాళ్ళకు శుభాలే ఉంటాయి. కానీ ఒక 50 సంవత్సరాల పై ఉన్న వాళ్ళకు అనుకున్న పనిలో, ఆరోగ్య విషయంలో కూడా లేనిపోయిన అడ్డింకలు, లేనిపోయిన చిక్కులు కూడా ఎదురు వస్తాయి. పురుషులకు మాత్రం బరాబర్ కొన్ని సంవత్సరాల వల్ల కొంచెం జాగ్రత్తగా నోమాలు పాటిస్తే ఇది ప్రతి ఒక్కరికి మంచిది. ఇంకా ముందుకు నమ్ముకున్న పనిలో, అనుకున్న విషయాల్లో కూడా కొంచెం శాంతంగా చేసుకుంటే ఏ పని చేసినా ఎక్కడ పోయినా కూడా అది మంచిగా జరుగుతుంది. ఆ భగవంతుడి అండదండ రక్షణ కూడా భాగ్యరేఖనే అవుతుంది. ఇంకా దీంట్లో వెనక ముందు అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా ఫ్యూచర్లో ఏముందంటే లైఫ్లో కోరుకున్న అంటే మీ నమ్ముకున్న వాళ్ళు కొత్త జీవితం మొదలుపెట్టిన వాళ్ళు, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా బిజినెస్ పెడదామనుకున్న వాళ్ళకు కూడా కొంచెం ఓపిక పట్టుకుంటే ఇది ఈ నెల వాళ్ళకు చాలా మంచిది. ఈ నెల తర్వాత వాళ్ళు ఏ పని చేసినా ఎక్కడ పోయినా కూడా ఒక అయ్యగారి దగ్గర వెళ్ళి తమ జాతకం చూపించుకుంటే తమరికి ఇంకా మంచిది. ఇంకా తమరికి లోకుల వల్ల కూడా అపనిందలు, లోకుల వల్ల చెడు దృష్టిలో కూడా వస్తూనే ఉంటాయి. అది కూడా కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే ఏ చిక్కు, ఏ సమస్య వాళ్ళ ఇంటి మీదకి రాదు, ఏ ప్రాబ్లం కూడా వాళ్ళ ఇంటి మీద జరగదు. ఇక ముందు కూడా వాళ్ళకు ఒక మంచి లెక్క, మంచి కుటుంబం వస్తుంది. సంతానం లేని వాళ్ళకు సంతాన ప్రాప్తి వస్తుంది. ఇంకా భార్యాభర్తల్లో విడిపోయిన వాళ్ళు కూడా ఉన్న కలిసే యోగం కూడా ఉంది. పెద్దవాళ్ళ మాట, పెద్దవాళ్ళ గౌరవం కాపాడుకునేది కూడా ఉంది. ఒక మంచి పొజిషన్లో తమ పెట్టుకున్న వాళ్ళు కూడా తమని గౌరవించే అవకాశం కూడా ఉంది. అందరూ కొంచెం చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చదువు విద్య మీద ఉన్న వాళ్ళు కూడా, కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఈ పనులు ఆలోచించుకుంటూ చేసుకుంటే వాళ్ళకి అన్నిట్లో వాళ్ళకి భాగ్యం అవుతుంది, అన్నిట్లో వాళ్ళకి కలిసి వస్తుంది. అందరికీ నమస్కారం.